ఈ యొక్క బీసీ మేధోమథన సదస్సుకు వచ్చినటువంటి కుల సంఘాల పెద్దలు, ప్రొఫెసర్లు, అదేవిధంగా చీఫ్ జస్టిస్ గా పనిచేసినటువంటి ఈశ్వరయ్య సార్, భాష మేనేజర్ అన్న, మిగతా వాళ్ళు చాలా మంది కూడా వచ్చారు. మరి ఇప్పుడే వచ్చినటువంటి చిరంజీవి గారు, అదేవిధంగా పిల్మామలన్న, జాతుల శ్రీనివాస్ గౌడ్ గారు, శ్రీరావు గారు, కృష్ణమోహన్ గారు, మిగతా కుల సంఘాల నాయకులందరూ కూడా ఎంబీసీ కుల సంఘాల తరఫున ప్రత్యేక నమస్కారాలు చెప్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఎవరు కూడా బీసీ సంఘాలు, బీసీ మేధావులని మాట్లాడతారు, కానీ మరి వాళ్ళని కలుపుకొని బీసీలు ఎంబీసీలు అనే మాట ఇప్పటి వరకు నేను చూసినాను. చాలా మనకి ఇప్పుడే కాదు, నేను ప్రతి ఒక్క మీటింగ్ లో కూడా ప్రస్తావన చేస్తున్నాను. మీరు పెద్దన్నల పాత్ర మీరు వహించండి. ఎంబీసీలను మీరు చేయబట్టుకొని తీసుకొని పోకపోతే ప్రమాదం జరుగుతుందని చెప్తున్నాను. ఇప్పటిదాకా మురళీమోహన్ సార్ ఏం చెప్పారంటే 46 కులాలు కనుమరుగు అయిపోయినాయని చెప్పింది. ఈశ్వర సార్ కూడా ఏమన్నారంటే ఎంబీసీ కులాలను మనము షేడోడ్ వాళ్ళలో లేకపోతే రాబోయే కాలంలో ప్రమాదం జరుగుతుందని కూడా చెప్పిండు. మరి దాదాపుగా 50-60 కులాలను ఈ మీటింగ్ లో ఒకరిద్దరు కూడా ఉండదు. నక్కలు, పాములను, గంగిరెద్దులను, బురుగురికలు, ఇటువంటి కులాలన్నీ సామాన్యంగా ఎవరు కూడా ప్రస్తావన రాదు, వాళ్ళు వినిపించే విధానం కూడా కాదు. నేను ఆత్మ అభిమానానికి వంశరత్తును 90 మార్చుకున్నాను నా కులం పేరు. అదేవిధంగా బీసీలలో ఉన్నటువంటి ఈ అట్టడుగు కులాల కోసము 2000 సంవత్సరంలో కోపరతో పుస్తకం రాపించి మైనారిటీ బీసీలని మోస్ట్ బ్యాక్వర్డ్ ఎంబీసీ అనేది బషీర్బాగ్ లో ప్రెస్ క్లబ్ లో పుస్తక ఆవిష్కరణ చేపించిన తర్వాత సూర్యారావు గారు నేను ఎంబీసీ సంఘాన్ని ఏర్పాటు చేసి మొన్న 2017లో ముఖ్యమంత్రి గారి దగ్గర, మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర దాదాపు 6-7 గంటలు కూర్చొని ఎంబీసీ కార్పొరేషన్ చేపించింది కూడా నేనే. అయినా కూడా మరి ఈ కుల సంఘాల నాయకుల బీసీ ఎంబీసీ అనే పదాలు వస్తాయి. అయితే ఇంకొకటి ఏమంటున్నారంటే సంచార జాతులు అంటున్నారు. అంటే వాళ్ళు ఇంకా భిక్షాలు చేస్తారా? అందరూ వచ్చి మంచి పదం పలకండి, బీసీ ఎంబీసీ అనండి. బ్రిటిష్ వాళ్ళేమో దొంగలు చేసి నేరస్తులను చేసి మీరు ఇంకా భిక్షగాలి సంచార జాతులు అంటే ఏంటి? భిక్ష పెట్టుకుంటారు. బీసీ ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ అంటే గౌరవం ఉంటుంది కదా. నా కులం పేరు రాలేక వంశాలతో మార్చుకున్నాను. బీసీ ఎంబీసీ అంటే గౌరవం ఉంటుంది కదా, ఆ రకంగా ఎందుకు వెళ్తారు? దయచేసి నేను బీసీ మీద అందరూ కూడా చెప్తున్నాను, బీసీ ఎంబీసీ పదాలు వస్తేనే నాకు గౌరవం ఉంటుంది. లేకపోతే ఇప్పుడు మనం అంటున్నాం చూడు, అగ్రవర్ణాలు. ఈ అగ్రవర్ణాలు మరి ఇలా తీసుకుపోయి కూడా దాన్ని పని చేస్తారు. ఎందుకంటే బీసీ జనాభా ఎక్కువ ఉంది. మరి ఈ జనాభా ఎక్కువప్పుడు వాళ్ళ జనాభా పెరగాలి. ఏమరా భయ్, మీ బీసీలో మిమ్మల్ని అలకేట్ చేస్తారా? వాళ్ళే కుర్చీలో కూర్చుంటారు, మీ పేరు పిలుస్తారా, మిమ్మల్ని రమ్మంటారా అని చెప్పి మరి ఆ రకంగా కూడా ఇప్పుడు పూర్వకాలం నుంచి కూడా క్రిస్టియన్స్ మతాలు చాలా మంది వివిధ మతాలు మార్చుకున్నారు. ఎందుకంటే కులాల పేరు చెప్పుకోగలం, వాళ్ళ సమాజంలో వాళ్ళ గుర్తింపు రాకను మార్చుకున్నారు. మరి ఇలా బీసీ ఎంబీసీ అని ప్రభుత్వం గుర్తుపట్టిన తర్వాత మన నాయకుల తోటికి ఎందుకు వస్తలేదు? పదం పలికినప్పుడల్లా బీసీ ఎంబీసీ మేధావులందరూ కూడా ఏకమైన వెంటనే మనం కనీసం తమిళనాడు 69% ఉన్నాం. 242 మంది ఎమ్మెల్యేలు ఉంటే 180 మంది ఎమ్మెల్యేలు మనలో ఉన్నారు కదా తమిళనాడులో. మరి కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టు దాకా ఎస్సీ బీసీ లేదా కొట్లాడింది. మరి నక్సలైట్ వల్ల కూడా మన బీసీలు ఎంబీసీలే ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా మనలో ఉన్నారు. ఇప్పుడు మనం 3వ యుద్ధం ఏం చేయాలంటే, మనకు రాజ్యం రావాలంటే మనం మన తెలంగాణ సాయుధ పోరాటం దగ్గర చేయక తప్పదు. చేస్తే కానీ మన హక్కులు మనకు వస్తాయి. మరి బీఆర్ కర్పూరి ఠాకూర్ గారు ఆనాడు ఆ రకంగా సాధిస్తేనే ములాయం సింగ్ యాదవ్ గారు, లల్లు ప్రసాద్ యాదవ్ గారు, నితీష్ కుమార్ గారు, చివరకు తమిళనాడులో కరుణానిధి స్టాలిన్ వరకు కూడా వచ్చింది. మరి ఈ రకంగానే అందరిని గుర్తించి అందరి చేదోడు తీసుకోకపోతే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే 3,60,00,000 జనాభా అన్నారు మొన్న మన తెలంగాణలో. మరి 3,30,30,000 ఓటర్ లిస్ట్ లో ఉన్నారు అంటున్నారు.
0 నుంచి 6 సంవత్సరాల వరకు 40 లక్షలు అంటున్నారు. 6 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు ఒక 60 లక్షల దాకా అంటున్నారు. టోటల్ గా చూసుకుంటే 4,30,00,000 దాకా జనాభా వస్తుంది. తీర్మానం మల్లన్న గారు లెక్కలు చెప్పిండు. మిగతా విశ్లేషకులు కూడా చాలా మంది 4 కోట్ల పైన తిరుగుతున్నారు. 50-60 లక్షల దాకా మన కులాలను వాళ్ళు మైనస్ చేసింది నిజమే, సంపింది నిజమే. కాబట్టి మనము ఈ హక్కులను సాధించుకోవడం కోసము ఐక్య పోరాట సమితి చేస్తే మనం సాధిస్తామని విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు.